స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలు కోసం పలు బీసీ సంఘాలు హైదరాబాద్ లో మెరుపు ధర్నా నిర్వహించాయి. బీసీ జనసభ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన ఆందోళనలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు ఎన్నికలకు పోతామనడం బీసీలను మోసం చేయడమేనని ఆరోపించారు. తక్షణం బీసీ కులగణన చేసి 42% బీసీల వాటా తేల్చిన తరువాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ జనసభ నేతలు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్డిలందరూ కలిసి బీసీల రాజకీయ అవకాశాలను తొంగలో తొక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పితే బీసీల తడక చూపిస్తామని హెచ్చరించారు. 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీసీ సంఘాల తరపున హెచ్చరిస్తా ఉన్నాం. ఒకవేళ మీరు ఒంటెత్తి పోకడలకు పోతూ ఎన్నికలను నిర్వహించేస్తే బీసీలకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మీరు కామారెడ్డి సాక్షిగా బీసీ డిక్లరేషన్ లో చాలా స్పష్టంగా చెప్పారు. 42% స్థానిక రిజర్వేషన్లు బీసీలకు ఇస్తే 23,000 పైసలకు బీసీలకు పదవులు వస్తాయన్నారు. ఇవాళ పదవులేవి ఇవ్వకుండానే ఎన్నికలు నిర్వహిస్తే బీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. కాబట్టి తక్షణం బీసీ కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్లు తేల్చిన తర్వాతనే ఎన్నికలకు పోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ కాదు కుదరదు అని పోతే మాత్రం ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. నా పేరు విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్, బీసీ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ ఎల్చల దత్తాత్రేయ. 8వ తారీఖు నాడు ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా నిర్వహించబోతా ఉన్నాం. అలాగే 15వ తారీఖు లోపల మీరు జూన్ 15వ తారీఖు లోపల మీరు ప్రకటించకపోతే ఖచ్చితంగా సెక్రటరియట్ కూడా ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. 75 సంవత్సరాల భారతదేశంలో బీసీలు మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలకు ప్రత్యేకమైనటువంటి